తండ్రి అయిన దేవునికి అదే విధముగా కూడి ఉన్న సహోదరులు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రియ సహోదరులారా, మనము గత కొద్దిగా కాలము నుంచి రాజులను పరిశీలన చేస్తూ ఉన్నాం. రాజులను మనము గతములో ఇశ్రాయేలు రాజులను పరిశీలన అయితే చేసి ఉన్నాం. ప్రస్తుతము యూదా రాజులను పరిశీలన అయితే చేస్తూ ఉన్నాం. యూదా రాజులలో రాజ్యము విభజింపబడిన తరువాత మొదటి రాజు ఎవరంటే రెహబాము. ఈ రెహబాము తన ప్రవర్తన మంచిదా చెడ్డదా అని ఒకవేళ అడిగినట్లయితే అది చెడ్డదిగా కనపడుతూ ఉంది. రాజు చెడ్డవాడు కాబట్టి రాజ్యము కూడా చెడు నడతలు నడవడానికి అవకాశం అయితే ఉన్నది. రెహబాము 17 ఏళ్ల పరిపాలన చేసిన తరువాత తాను చనిపోయాడు. తరువాత రెహబాము తర్వాత రాజు అయింది ఎవరంటే అబియా. ఎవరండి? అబియా. అబియా రాజ్యాన్ని ఎంతకాలం పరిపాలన చేశాడంటే 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను మంచివాడా చెడ్డవాడా అంటే కొంతమేరకు మంచివాడు, కొంతమేరకు చెడ్డవాడిగా అయితే కనపడుతూ ఉన్నాడు. అబియా చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారంటే ఆసా రాజు అయితే అయ్యాడు. మరి ఈ ఆస మంచివాడా చెడ్డవాడా ఒకవేళ మీరు చూసినట్లయితే ఇతడు అయితే దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ తరువాత అతను దేవుని మీద ఆధారము పడలేదు. ఇతడు 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 35 సంవత్సరాలు దేవుని మీద చక్కగానే ఆధారపడ్డాడు. కానీ చివరి సంవత్సరాలలో ఆయన దేవుని మీద ఆధారపడని వ్యక్తిగా అయితే మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము నేర్చుకునే రాజు పేరు ఏమిటి అంటే యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు అనే రాజు గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే యెహోషాపాతుకి ఆ యొక్క యూదా రాజ్యంలో మంచి పేరు అయితే ఉంది. మంచి పేరు అందరికీ ఉంటుందా? అందరికీ మంచి పేరు ఉండదు. కేవలము భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే మంచి పేరు అయితే ఉంటుంది. యెహోషాపాతు అంటే అర్థం ఏమిటి అంటే దేవుడే న్యాయాధిపతి. ఏంటండి? దేవుడే న్యాయాధిపతి లేదా దేవుడే తీర్పు తీరుస్తాడు అనే అర్థముతో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క యెహోషాపాతు గురించి కొద్దిగా విషయాలను మనము నేర్చుకుందాం. మరలా చెప్తున్నాను, రెహబాము 17 ఏళ్ళు పరిపాలన చేశాడు, చెడ్డవాడు. అబియా 3 ఏళ్ళ పరిపాలన చేశాడు, కొంచెము మంచివాడు, కొంచెము చెడ్డవాడు. ఆస 41 ఏళ్ళు పరిపాలన చేశాడు. హైయెస్ట్ పరిపాలన ఇప్పటిదాకా చేసింది ఎవరంటే ఆసానే. 35 ఏళ్ళు దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ చివరి రోజుల్లో అతను మంచి ముగింపు ఇవ్వలేకపోయాడు. అయితే ఆసా కుమారుడు ఎవరంటే యెహోషాపాతు. ఈ యొక్క యెహోషాపాతు పేరుకి అర్థం ఏమిటి అంటే దేవుడే న్యాయాధిపతి లేదా దేవుడే తీర్పు తీర్చాడు అనే అర్థముతో అయితే ఉంటుంది. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క యెహోషాపాతు గురించి మనము నేర్చుకోవాలి అంటే బైబిల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చూడవలసిన అవసరం అయితే ఉంది. యెహోషాపాతు గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయం. అంటే ఇతని గురించి ఎన్ని అధ్యాయాలలో ఉంటుందంటే 4 అధ్యాయాలలో ఉంటుంది. నేనైతే ప్రతి రాజు గురించి కొన్ని పైన విషయాలు మాత్రమే చెప్పగలుగుతున్నా. కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే
నేను చెప్పిన వాటిని తీసుకువెళ్ళి మీరు ఇళ్లలో చదువుకున్నట్లయితే మీకు అతని గురించి పరిపూర్ణమైన గ్రహింపు అయితే వస్తూ ఉంది. అయితే ఈ యొక్క యెహోషాపాతు యోధా రాజులలో ఒక ప్రసిద్ధుడు, ఒక మంచి పేరును సంపాదించిన వాడే. అయితే ఇతని గురించి మనము సులువుగా అర్థమయ్యే రీతిలో మనం నేర్చుకుందాం. యెహోషాపాతు ఏ రాజ్యానికి రాజు అంటే యోధా రాజ్యానికి రాజు. యెహోషాపాతు తండ్రి పేరు ఏమిటి అంటే ఆశ. యెహోషాపాతు పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడే తీర్పు తీరుస్తాడు లేదా దేవుడు న్యాయాధిపతి. ఇతడు ఎంతకాలము పరిపాలన చేశాడు అంటే 25 సంవత్సరాలు రాజ్యాన్ని అయితే పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తూ మనము ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ఈ రాజు గురించి పరిశీలన చేద్దాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకునెను. యెహోషాపాతు ఎలాంటి వాడు అంటే మీకు గతంలోనే చెప్పాను. ఇవి 2 రాజ్యాలుగా ఉండేవి. తర్వాత ఏమయ్యాయి అంటే 2 ముక్కలు అయ్యాయి. ఉత్తరాన ఉన్నది ఏమైందంటే ఇశ్రాయేల్ రాజ్యం అయింది. దక్షిణాన ఉన్నది ఏమైందంటే యోధా రాజ్యం అయింది. ఇప్పుడు మనము ఏ దిక్కు ఉన్న రాజుల గురించి నేర్చుకుంటున్నాం? దక్షిణ దిక్కు ఉన్నవాళ్ళు. దక్షిణ దిక్కు ఉన్నది ఎవరంటే యోధా రాజులు. అయితే రాజ్యము విభజింపబడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికంటే యెహోషాపాతు దాకా 17, 3, 20, 40, 61 అంతేనా? రాజ్యము విభజింపబడి ఎంతకాలం అయిందంటే 61 సంవత్సరాలు అయింది. 61 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు యోధా ప్రజలు అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ కూడా వీళ్ళు ఇరువురి మధ్య ఏం జరుగుతుంది అంటే ఒక సంఘర్షణ జరుగుతుంది. అంటే గొడవలు ఎవరో బయట వాళ్ళతో జరగడం కంటే మన వాళ్ళతో మనకే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన సరిహద్దులలో ఉన్న వాళ్ళతోనే మనకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అంటే రాజ్యాన్ని బలపరుచుకోవడం అంటే ఆయన తన రాజ్యానికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యతిరేకులు బలవంతులుగా అవ్వడానికి, ఆ వ్యతిరేకుల చేతిలో పడకుండా ఉండడానికి ఈ యెహోషాపాతు చాలా జాగ్రత్తలను అయితే తీసుకున్నాడు అని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో యెహోషాపాతు గురించి కొన్ని లోతైన విషయాలను మనమైతే నేర్చుకుందాం. ఈ యొక్క యెహోషాపాతు ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడు అంటే 3వ వచనం. ఇప్పటిదాకా అన్నీ చెప్పా, పేరుకి అర్థం చెప్పాను, ఎంతకాలం పరిపాలన చేశానో చెప్పాను, ఏ రాజ్యంలో ఉన్నవాడో చెప్పాను, తన తాతలు తండ్రులు ఎలాంటి వాడో చెప్పాను. అయితే ఇతను ఎలాంటి వాడు? 3వ వచనం. చాలు, ఇక్కడ దాకా చాలు. ఇతను ఎలాంటి రాజు అంటే దీనిని చూస్తుంటే తన తాతల ఎవరు అంటే దావీదు గుర్తొస్తూ ఉన్నాడు. అంటే దావీదుకి యెహోషాపాతుకి ఎంత దూరం ఉందంటే ఇంచుమించుగా 100 సంవత్సరాల దూరం ఉంది. ఎందుకంటే దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. దావీదు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల రాజ్య పరిపాలన ఎవరు చేశారంటే సొలొమోను చేశారు. 40, 70 ఎంత? 110. 110, 60 ఎంత? అంటే ఇంచుమించుగా చాలా కాలము దావీదుకి ఎవరికి దూరం ఉందంట? దూరం ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఈ యెహోషాపాతు ఎలాగ జీవించాడు అంటే ఎప్పుడో
200 సంవత్సరాల ఇంచుమించుగా 200 సంవత్సరాల కాలం గతములో జీవించిన దావీదు వలె జీవించాడు. దావీదు వలె జీవిస్తున్నందుకు అక్కడ మనం పరిశీలన చేస్తున్నందు దావీదు వలె జీవిస్తున్నందుకు దేవుడు అతనికి ఎలా ఉన్నాడంట? సహాయకుడై ఉన్నాడు. అంటే ఇతను యెహోషువ ఎవరిని వెంబడించాడంటే దేవునిని వెంబడించాడు. కాబట్టి దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉన్నాడు? యెహోషాపాతుకి సహాయకుడిగా ఉన్నాడు. అయితే మనం గతంలో కూడా ఒక అధ్యాయాన్ని చదివాం, మీకు గుర్తుందా? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆశ యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడలా, అంటే ఎవరైతే దేవునిని నమ్ముకుంటారో, ఎవరైతే దేవునిని వెంబడిస్తారో, ఎవరైతే దేవుని మార్గములను తప్పక అనుసరిస్తారో వారి పక్షమున ఆయన మీ పక్షమున ఉండును. అంటే ఈరోజు మన అందరము కూడా దేవుని సహాయం కోరుకుంటాం, అది మంచిదే. దేవుని సహాయం కోరుకోవడం మంచిదే. కానీ దేవుడు మనకి సహాయకుడు అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి, ఆయన పక్షపు వారమయ్యాలా, ఆయన యొక్క మార్గములలో మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి అని తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పటికి కొంత అవగాహన వచ్చింది. యెహోషాపాతు 25 ఏళ్ళు పరిపాలన చేశాడు. దావీదులాగే మంచివాడు. దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. అయితే దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు కదా, ఎందుకు ఉన్నాడు? ఇప్పుడు కొంతమంది ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటారు, లేదా ఇద్దరు సహోదరిమణులు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ మనసు ఎక్కడో కలిసింది, అంతేనా? లేదా వాళ్ళ పనులు ఎక్కడో కలిశాయి. మొన్న కూడా ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే బంధాలు నాశనం అయిపోతాయి, తక్కువ మాట్లాడితే బంధాలు దూరం అయిపోతాయి. మనం ఎలా మాట్లాడాలంటే తగినంత మాత్రమైన మాటలు మనతో ఉండాలన్నాడు. అయితే ఇప్పుడు దేవుడితో కూడా మనం ఎంత ఎక్కువగా ఉంటామో ఆయన మనకు అంతగా సహాయకుడిగా ఉంటాడు. మరి ఇప్పుడు యెహోషాపాతు కూడా దేవునికి దగ్గర అవ్వడానికి గల కారణం ఏమిటి అంటే అప్పుడు 4వ వచనం చెప్తూ ఉంది. ఏమిటి కారణం? దేవుడు ఎందుకు ఇతనికి సహాయకుడిగా ఉన్నాడు? అసలు ఇతను చేసిన పని ఏమిటి? దేవుడు సహాయకుడిగా ఉండడానికి, దేవుడు ఇతని పక్షమున ఉండడానికి గల కారణం ఏమిటి అంటే 4వ వచనం చదవండి. అసలు ఇక్కడ మీరు ఒక చాలా ఆశ్చర్యమైన విషయం ఒకటి వింటారు. అసలు రాజ్యం మొక్కలవ్వడానికి గల కారణం గుర్తుందా? ఏంటి? రెహబాం ఏమన్నాడు? బాబు, మా నాన్న చిటికని ఏలిగండ నా నడుము పెద్దగా ఉంటుంది అన్నాడు కదా. అంటే పన్నుల విషయంలో మా నాన్న తక్కువ వసూలు చేశాడు మీ దగ్గర, నేను ఎక్కువ వసూలు చేస్తా అన్నాడు. ఆ భయానికి జనాలందరూ ఏం చేశారు? అరే బాబు, నువ్వొద్దు, నువ్వు రాజు వద్దు, నీ రాజ్యము వద్దు, మేము వేరే అయిపోతాం అని అన్నారు కదా. అయితే ఇప్పుడు జనాలంట వాళ్ళంతటా వాళ్ళే యెహోషాపాతుకి ఏమిస్తున్నారంట? పన్ను ఇస్తున్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజ్యము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో రాజ్యాన్ని ఆయన ఏం చేశాడని చెప్పాడు? బలపరిచాడని చెప్పాడు కదా. రాజ్యము బలపరచాలి అంటే ఏం కావాల్సిందే? ధనం కావాల్సిందే. ఆ ధనాన్ని ఎవరిచ్చారంటే ఆ ప్రజలు ఇచ్చారు. ఇంతకుముందు ధనము ఇవ్వాల్సి వచ్చిద్దని భయపడ్డ జనాలే ఈరోజు ఏం చేశారంటే యెహోషాపాతుకి ధనాన్ని అయితే ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ధనము ఇవ్వడం ప్రారంభమైందో, ఎప్పుడైతే ఆ పన్నులు కట్టడం ప్రారంభమైందో అప్పుడు ఆ రాజ్యం ఏమైందంటే స్థిరపడింది. ఈరోజు మన కుటుంబాలు కూడా
స్థిరపడాలి అంటే మనకి కూడా ఏం అవసరం? ధనం అవసరం. ధనం కావాలంటే ఏం అవసరం? పనులు అవసరం. పని చేసుకోవాలంటే ఏం అవసరం? ఆరోగ్యం కూడా అవసరమే. ఇవన్నీ మనకు అవసరమని ఎవరికి బాగా తెలుసు? దేవుడికి బాగా తెలుసు. కాబట్టి యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే ధనాన్ని ఇచ్చాడు. దేవుడే రాజ్యాన్ని ఏం చేశాడంట? బలపరిచాడు. దేవుడే శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడాడు. కాబట్టి ఈరోజు నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, మనం కూడా మన కుటుంబాన్ని బలపరుచుకోవాలని మనకు ఆశ ఉంటుంది. మన బిడ్డలను గొప్ప చదువులు చదివించాలని, మన బిడ్డలకి గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని మనకి కూడా చాలా ప్రేరేపణ కూడా, కోరికలు కూడా ఉంటాయి. కానీ అనుకున్నంత మాత్రాన అవి అవ్వవు. అవి ఎప్పుడు అవుతాయి అంటే, యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే, మరలా 4వ వచనాన్ని చదువుతున్నా చూడండి. బయలుదేవతను ఆశ్రయింపక అంటే ఎవరిని ఆశ్రయించలేదంట? అబద్ధపు దేవతలను ఆయన ఆశ్రయించలేదు. ఆయన నిజ దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు. ఆశ్రయించి తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇక్కడ ఇతను చేసిన 2 పనులు ఏమిటి అంటే, ముందుగా అబద్ధపు దేవులను పక్కన పెట్టాడు. రెండవది నిజ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించడమే కాదు, ఆశ్రయించి ఆయన మాటల అనుసారంగా వెంబడించాడు. అక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తాడంటే, అండ్ వాక్డ్ ఇన్ ఈజ్ కమాండ్ అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధి విధానాలను ఇతను అనుసరించాడు. అంటే ఖచ్చితంగా అవి కావాలని కోరికతో దేవునిని వెంబడించాడు. ఈరోజు మనము కూడా చేస్తున్నవి ఏమిటి అంటే, నిజ దేవుణ్ణి తెలుసుకున్నాం, మంచిదే. దేవునిని ఆశ్రయించాం, ఇక్కడ దాకా బాగానే వచ్చాం. కానీ 3వ స్టెప్లో పరిపూర్ణం మనం కాలేకపోతున్నాం. యెహోషాపాతు చేసింది చూడండి, బయలుదేవతను ఆశ్రయింపక అంటే మనం కూడా ఈ లోకంలో వేటిని ఆశ్రయించాల, మనం కూడా ఎవరిని ఆశ్రయించాం? నిజదేవునిని ఆశ్రయించాం. కానీ యెహోషాపాతు చేసింది ఏమిటి అంటే, దేవునిని ఆశ్రయించి ఆయన యొక్క ఆజ్ఞలను ఏం చేశాడంట? వెంబడించి నడిచాడు. కానీ మనం ఎక్కడ పడిపోతున్నామంటే, ఆశ్రయించేదాకా బాగానే ఉన్నాం, కానీ వెంబడించే దగ్గర ఏమైపోతున్నామంటే అంతలాగా వెంబడించలేకపోతున్నాం, అంతలా ఫాలో అవ్వలేకపోతున్నాం. మీరు ఎప్పుడైనా మీకు బాగా ఇంకా అర్థవంతంగా నేను ఒక విషయాన్ని చెప్తాను. మేము ఒక 2 సహోదరులము ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాం. నాకు బాగా దారి తెలుసు. నేను స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నా. పెద్ద వెనక్కి చూస్తూ ఉన్నా, నన్ను వెంబడిస్తున్నాడా లేదా అని. ఒకవేళ అతను నన్ను వెంబడించకపోతే ఎవరు తప్పిపోతారు? నేనా ఆయనా? అలాగే దేవునిని వెంబడించకపోతే దేవుడు తప్పిపోతాడా, నువ్వు తప్పిపోతావా? ప్రార్థనకి మనం రాకపోతే దేవుడికి నష్టమా, మనకి నష్టమా? కానీ ఈరోజు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనమేదో దేవుణ్ణి ఉద్ధరించినట్లుగా, మనం పాలు పోస్తేనే ఆయన పాలు తాగినట్లుగా, మనమేదో నూనె పోస్తేనే ఆయన దీపం వెలిగినట్లుగా మనం ఫీల్ అవుతాం. కానీ ఆ పాలు నువ్వు పోయకపోతే దేవుడు ఇంకోటితో ఓపించుకుంటాడు. నువ్వు సంఘంలో పని చేయకపోతే ఇంకోటితో సంఘంలో పని చేయించుకుంటాడు. కానీ దేవుడు నీకు సహాయకుడుగా ఉండాలంటే, దేవుడు నీ పక్షమును ఉండాలి అంటే, ఖచ్చితంగా నీవు నేను దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఏం చేయాలంట? వెంబడించాలి. ఆశ్రయించడమే కాదు, వెంబడించడం కూడా అవసరమే. ఈరోజు చాలామంది ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ ప్రార్థనా పరులు కాలేదు. ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ భక్తి పరులు కాలేదు. ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ క్రమ విధానాలు లేవు. కానీ అతడు సక్సెస్ అవ్వడానికి, మనము సక్సెస్ కాకపోవడానికి గల కారణం మీకు ఒకవేళ అర్థమైందేమో. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇక్కడ బాగా చూడండి. ముందుగా రాజ్యాన్ని స్థిరపరిచాడు, తర్వాత దేవునిలో బాగా ఉన్నాడు, తను బాగున్నాడు, రాజ్యం బాగుంది, తను బాగున్నాడు, ప్రజలు పనులు బాగానే ఇస్తూ ఉన్నారు. ఓకేనా? ఈరోజు మనం కూడా కొన్ని చర్చీలు చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి నిర్మాణాలు కడుతూ ఉంటారు.
చాలా ఏసీలు, పెద్ద విశాలంగా ఉండడాలు, చక్కగా చెప్పులు స్టాండ్ ఉండడాలు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇంత బాగుంది అని అనుకుంటాం, కానీ దీనిలాగా మనది ఉండాలి అనే మనసుతో కష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే కొన్ని కుటుంబాల పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది, అరే భలే ఉన్నాడే, భలే మాట్లాడుతున్నాడే, భలే చదువుతున్నాడని. అయితే అతను భలే ఉన్నాడు, భలే మాట్లాడుతున్నాడు, భలే చదువుతున్నాడు అంటే అలా భలే ఉండడం కొరకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు బాగుండాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, నీ స్థానిక సంఘం బాగుండాలన్నా, భలే ఉండాలన్నా నువ్వు భలే పని చేయాలి. నువ్వు భలే పని చేయకుండా భలే ఉండాలి ఉండాలి అని అనుకున్నంత మాత్రాన ఏవి కూడా బాగుండవు. దేవుడు నీకు సహాయకుడిగా లేకపోతే ఈ భలేలు ఏవి అనడానికి కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇతడు తన యొక్క జీవితంలో దేవునిని అనుసరించినందుకు 5వ వచనం చెప్తూ ఉన్నాడు, కాబట్టి యెహోవా అతని చేత చదవండి. చాలు, ఇక్కడ దాకా ఆగుదాం. 5వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కొంతమంది జీవితాలు బలంగా ఉందా, బయటికి బలంగా కనిపిస్తుందా? బలంగా ఉండడం వేరే, బలంగా కనిపించడం వేరే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, యోధా రాజ్యము బలంగా ఉందా, బలంగా కనిపిస్తుందా? బలంగా ఉంది. ఈరోజు కొంతమంది భక్తిగా ఉన్నట్టు ఉంటారు, కానీ భక్తిగా కనపడతారు, కానీ భక్తిగా ఉండరు. కానీ యోధా రాజ్యము బలంగా కనిపిస్తుంది, కానీ బలంగా కూడా ఉంది. కనపడడానికి మాత్రమే కాదు, నిజంగా బలంగా ఉంది. దానికి గల కారణం ఏంటంటే యెహోషాపాతు గొప్పవాడు, దేవునిని ఆశ్రయించాడు కాబట్టి. అయితే ఈరోజు నీవు కూడా, నీ కుటుంబము, నీ స్థానిక సంఘము, నీ జీవితం బలంగా కనిపిస్తుందా, బలంగానే ఉందా? కొంతమంది అంటూ ఉంటారు, వాపును చూసి ఏమనుకోకూడదంట, బలమని అనుకోకూడదు. చాలామంది వాపును చూసి బలం అనుకుంటాం. మేము కూడా, నేను ఆయుర్వేదిక్ థెరపీలు చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నూనె వేడి చేసి ఒక ఆయన ఒంటి మీద పోసి ఇలా అంటున్నా, ఏంటి ఇంత గట్టిగా ఉంది, చాలా బలవంతుడు అనుకుంటా అని అనుకున్నా. తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆడి కండరాలన్నీ బీసిపోయాయిరా అని అన్నాడు. ఓరోరోరోరే, అది బలం అనుకున్నా నేను అనుకున్నా. కొంతకాలం తర్వాత తెలిసింది, తేలిగ్గా తెలియలే నాకు. అయితే ఈరోజు చాలామంది కూడా మనమేమనుకుంటామంటే, ఇల్లు ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, చదువులకు వెళ్తున్నారు కదా, అన్నీ బాగున్నాయి కదా, నేను బలంగానే ఉన్నామని అనుకుంటారు. ఒక వ్యక్తి బలంగా ఉన్నాడా, ఒక కుటుంబం బలంగా ఉందా, ఒక సంఘం బలంగా ఉందా అనేది ఎప్పుడు అర్థమైంది అంటే, వాళ్ళు కలిసి చేసే పని బట్టి. ఈరోజు మీరు ఆరాధన కలిసి చేస్తున్నారా, విడివిడిగా చేస్తున్నారా, అప్పుడప్పుడు చేస్తున్నారా? ఒకసారి మీరు చూడండి, మీ మనసుకి మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. ఆ రాజ్యము బలంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళు అందరూ కలిసి పన్నిస్తూ ఉన్నారు. ఆ పన్నుని రాజ్యాన్ని బలపరిచాడు. ఇతడు భక్తిపరుడు కాబట్టి ఇతడు ఆ రాజ్యంలో బలపరుస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈరోజు మీరు కూడా దేవునితో నడిచే మీ జీవితము స్థిరమైన జీవితంగా ఉండాలి, కానీ అస్థిరమైన జీవితంగా ఉండకూడదు. స్థిరమైనది అంటే ఏంటి అంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నిలబడిపోయి ఉండిద్ది. ఈరోజు క్రైస్తవులు నిజముగా మన జీవితంలో, సంఘంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దృఢంగా నిలవబడుతున్నామా, పరిస్థితులు వస్తే కొట్టుకుని పోతున్నామా? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఈరోజు మన జీవితంలో బలంగా ఉండగలిగిన కుటుంబ సభ్యులుగాను, బలంగా ఉన్న స్థానిక సభ్యులుగాను, బలంగా ఉన్న ఆత్మ సంబంధమైన జీవితాలుగా మనవి ఉండకపోవడం గల కారణం ఏమిటి అంటే, మనం స్థిరమైన వారము కాము. మన ఆలోచనలు కాసేపు అటు తిప్పుతాయి, కాసేపు ఇటు తప్పుతాయి, కాసేపు వెళ్దామనిపిస్తుంది, కాసేపు వద్దు అనిపిస్తుంది, కాసేపు ఎందుకు అనిపిస్తుంది, కాసేపు అవసరమా అని అనిపిస్తుంది. కానీ యెహోషాపాతు నిర్ణయం ఏమిటంటే, నేను బాగుండాలన్నా, నా రాజ్యము బాగుండాలన్నా, నా ప్రజలు బాగుండాలన్నా, దేవుడు ఖచ్చితంగా నాకేం కావాల్సిందే, నాకు దేవుడి సహాయం, హెల్ప్ కావాల్సిందే
అని ఆయన స్థిరమైన జీవితం కొరకు దేవునిని అయితే వెంబడించినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియ సహోదరులారా, ఇతని యొక్క రాజ్యము స్థిరత్వము కోసము, అతని యొక్క భక్తి శ్రద్ధల కోసము ఆయన ఎక్కడ జిమ్ములకి వెళ్ళలేదు, ఎవరి దగ్గర చేజాచి ధనాల్ని అడగలేరు. దేవుడే తోడయి సమస్త పరిస్థితులను ఆయనకి ఏం చేశాడంట? అనుకూలపరిచాడు. ఈరోజు మనమేమనుకుంటామంటే మన బలం చేత, మన జ్ఞానం చేత, మనం కష్టపడి చెమటోర్చి అన్నీ చక్కదిద్దాలనుకుంటాం. అవి అప్పటికి చక్కదిద్దలేం. మీరు ఎప్పుడైనా చూడండి, చక్కదిద్దాలనుకున్న వాళ్ళు ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ ఇతను చాలా తెలివైనవాడు. ఇతను దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడే అన్నిటిని ఏం చేశాడంట? చక్కదిద్దాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మరి నీవు నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలంటే చేయవలసిన పని దేవుని మీద ఆధారపడ్డాం. అయితే 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇలా ఇతను ఆధారపడినందుకు కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. రాజ్యము యెహోషాపాతును స్థిరపరిచిందా? యెహోషాపాతు రాజ్యమును స్థిరపరిచాడా? యెహోషాపాతు రాజ్యాన్ని స్థిరపరచడానికి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నారు, ప్రజలు తోడుగా ఉన్నారు, ప్రజల ధనం కూడా తోడుగా ఉంది. కష్టమంతా ఎవరిది? దేవుడిది, ప్రజలది. కానీ క్రెడిట్ ఎవరికి వచ్చింది? యెహోషాపాతుకు వచ్చింది. అయితే యోధా వారందరూ యెహోషాపాతుకు పన్నిచ్చుచుండిరి. ఇంతకు కూడా మనం చదివామా? చదివాం. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగాను. ఎందుకు ఇతనికి ఘనత ఐశ్వర్యం వచ్చింది? హానర్ అంటారు కదా. ఒక్కోసారి కొన్ని స్థానిక సంఘాలలో సేవకుడు అంటే లెక్కే ఉండదు. ఎక్కడైతే స్థానిక సంఘాల్లో సేవకుడు అంటే లెక్కే ఉండదో ఆ స్థానిక సంఘాలు ఎప్పటికీ ఎదగో. ఆ స్థానిక సంఘాల్లో వ్యక్తుల విశ్వాసాలు అసలు మంట కలిసిపోయినట్టు అర్థం. ఆ స్థానిక సంఘాల్లో విశ్వాసులే కాదని అర్థం. అయితే ఇక్కడ ఎప్పుడైతే రాజుకి మెండుగా ఘనత ఐశ్వర్యం వచ్చిందంటే వీళ్ళు సహకరించినప్పుడే. వీళ్ళ సహకారం లేకపోతే, దేవుడి సహాయం లేకపోతే అతడు ఐశ్వర్యమును ఘనతను మెండుగా అంటే సమృద్ధిగా దీవించేటప్పుడు అని. ఇప్పుడు ఎక్కడ దీవిస్తున్నాం? మెండుగా చల్లగా ఉండాలంటూ ఉన్నాం, అంతేనా? ఈరోజు దీవెనలు ఏమీ లేవు. తింటాము, అత్యంతలు వేస్తాం, నాకు ఆ స్పీడ్ తగ్గింది, అయ్యో దీంట్లో ఉప్పు ఎక్కువైంది, ఈ పులుపు ఎక్కువైంది, మాటలే తప్ప. కానీ ఈరోజు దీవెనలు ఐశ్వర్యము పొందడము అందరి వల్ల కాదు. కానీ ఇక్కడ ఐశ్వర్యము ఘనత ఎవరు పొందారంటే యెహోషాపాతు పొందారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కుటుంబానికి కూడా సమాజంలో ఐశ్వర్యము అవసరమే మన కుటుంబానికి. అలాగే ఏం కూడా కావాల్సిందే అంట? మంచి పేరు. ఘనత అంటే ఏంటి? ఈరోజు చాలామంది డబ్బు ఉంటే చాలు అనుకుంటారు, కానీ సమాజంలో చెడ్డ పేరు ఉంటుందన్నమాట. చూడండి, వేసుకోవడానికి మంచి బట్టలు, మంచి బంగారం వేసుకుంటారు. ఏది వేసుకున్నా మంచి పేరు లేకపోతే, బైబిల్లో ఒక మాట ఉంది, సుగంధ తైలము కంటే మంచి పేరే మేలు. ఎక్కడ చదివారు అది? ప్రసంగి గ్రంథంలో చదివారు. ఓకేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు సమాజం అంతా కూడా దేవుడు ఇచ్చిన డైరెక్షన్ ఏమో ఒకవైపు, అరే బాబు నీకు మంచి పేరు రావాలంటే, నీకు ఐశ్వర్యం రావాలంటే, నీకు ఘనత రావాలి అంటే నువ్వు నీ జ్ఞానం మీద, నీ బలం మీద ఆధారపడద్దు, నువ్వు దేవుని మీద బాగా ఆధారపడు, దేవుడే నిన్ను దీవిస్తాడు, దేవుడే సకల వసతులను సమకూరుస్తాడు అంటాను. కానీ మనం ఎందుకు ఐశ్వర్యాన్ని ఘనతను పొందలేకపోతున్నామంటే మనం ఎవ్వరం కూడా దేవుని మీద ఆధారపడట్లేదుగా. మనం ఎవ్వరం కూడా దేవుడి సహాయాన్ని పొందలేకపోతున్నాం. మనం ఎవ్వరం కూడా దేవుడి పక్షమున ఉండలేదుగా. అందుకే దేవుడు మనకి ఏమి ఇవ్వట్లా. ఉంటే ఇస్తాడు. తర్వాత 6వ వచనం చాలా కీలకమైన విషయం. ఎందుకు ఈయనకి సహాయం చేశాడు? ఎందుకు దేవుడు ఇతని పక్షమున ఉన్నాడు? ఎందుకు ఇతను యథార్థవంతుడు అంటే 6వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మీరు పరిశీలన చేస్తున్నప్పుడు ఎందుకు ఇతనికి దేవుడు సహాయం చేశాడు, ఎందుకు మెండుగా ఘనత ఐశ్వర్యం వచ్చింది, ఎందుకు ప్రజలు ఇంత సహకారంగా ఉన్నారు అంటే ఇతడు చేసిన పని ఏమిటి అంటే యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై అని ఏం చేస్తున్నాడంటే తన మనసును తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు. తన హృదయాన్ని
ఎవరి వైపు ఎత్తాడంట? దేవుని వైపు. అక్కడ చెప్తూ ఉంటాడు, హార్ట్ వాజ్ లెఫ్టెడ్ అప్ ఇన్ ద వే. అంటే తన హృదయం ఎవరి వైపు ఎత్తాడంట? బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే మన హృదయాలు దేవుని వైపు ఎత్తడము, మన హృదయాలలో దేవుని యందు భయాన్ని కలిగి ఉండడము, మనము దేవునిని అనుసరించడము. అంటే దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తాలి. మన హృదయాన్ని మనం ఏం చేస్తామంటే లోకము వైపు ఎత్తుతాం. చూడండి, దేవుడు మీకు ఒక మొక్క గురించి, దేవుడేమో ఇటువైపు పెరగమంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం? క్వైట్ ఆపోజిట్, ఇటువైపు పెరుగుతున్నాం. ఇటువైపు పెరిగినంతకాలం మనకేముండదు? ఐశ్వర్యం రాదు, ధనం రాదు, మంచి పేరు రాదు, కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, చెడ్డ పేరు సంపాదించుకుంటాం, గొడవలు పడుతూ ఉంటాం, కుటుంబాలు బలహీనం అవుతాయి, సంఘాలు బలహీనం అవుతాయి. అయితే ఈ బలపడాలంటే ఏంటంటే మీ డైరెక్షన్ మార్చాలి. మీ డైరెక్షన్ మార్చాలి, ఇట్లా మార్చాలి. ఈ డైరెక్షన్ మార్చాలి అంటే ఇది 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 మైండ్, హార్ట్, పార్ట్స్ ఇవి ఏకమవ్వాలి. ఇవేమవ్వాలంట? ఏకమవ్వాలి. అంటే చాలామంది మైండ్లో నేను కూడా ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్ళినప్పుడు 10 రౌండ్లు వేసేద్దాం అని అనుకుంటా. 2 రౌండ్లు వేసిన తర్వాత అబ్బా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు ఎందుకులే ఈ ఎక్సర్సైజు అంటే మైండ్లో ఏమో 10 రౌండ్లు వేయాలని అనుకుంటున్నాం, హార్ట్లో ఏమో గట్టిగా ఫిక్స్ అయ్యా, కానీ శరీరం సహకరించాలి. ఈరోజు మనం కూడా మంచిగా బతికేయాలనుకున్నాం, ప్రసంగం వినగానే ఎక్కడి నుంచో హార్మోన్స్ వచ్చేసేసి చాలా ఆనందంగా వేసేసి ఈ రోజు నుంచి బైబిల్ చదివేయాలనుకుంటాం. ఇవి వెళ్ళగానే మరలా నీరసమైపోతూ ఉంటాం. అయితే ఇతను బాగా మనసులో దృఢపరుచుకున్నాడు. ఏమని? నేను ఖచ్చితంగా దేవుడి బాటలో ఉండాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. అందుకే స్థిరత్వం అన్నా కదా. ఆయన మనసులో దృఢంగా ఉన్నాడు కాబట్టి ఆయన స్థిరుడుగా ఉన్నాడు. ఆయన మనసులో స్థిరంగా లేకపోతే మీకే రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంగళవారం ఒక ప్రార్థన ఉంది. నారాయణ గారు వర్షం పడితే పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి, ఎందుకు వర్షంలో అవసరం, ఆన్లైన్లో చూసుకుందాం కదా అన్నా నేనే. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, మనం వెళ్ళకపోతే ఎలాగని సాగండి వస్తున్నానని నేను వెళ్ళా. అయితే వర్షం ఏమీ లేదు. అంటే కొంతమంది ప్రార్థనకి వెళ్ళాలని దృఢంగా ఫిక్స్ అయిపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆగరు. ఎప్పుడైనా దృఢమైన స్థిరమైన స్వభావాలు చివరికి ఏమిస్తాయంట? మేలులను ఆశీర్వాదాలను ఇస్తాయి. ఈరోజు కూడా మీరు ప్రార్థనకి రావాలని దృఢంగా మీరు అనుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నా, జీవితం ఎలా ఉన్నా మిమ్మల్ని అవేమీ కూడా చేయదు. అయితే మనం ఎందుకు రాలేకపోతున్నామంటే మనం ఆ దృఢ స్వభావం మనలో లేదు. కాబట్టి ఇతడు తన మనసుని దృఢపరిచాడు, తన హృదయాన్ని దేవుని వైపు తిప్పి ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాడు. అంటే ఇక్కడ పాయింట్కి వచ్చాడు. ఇప్పటిదాకా తను ఎందుకు బాగున్నాడో చెప్పాడు. రాజ్యము కూడా బాగుండాలంటే విగ్రహాలు ఉండకూడదు, దేవతా స్తంభాలు ఉండకూడదు, అన్ని దేవతలు ఎవరు కూడా రాజ్యంలో ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఉన్నంత కాలం నేను ఎంత బాగు చేసినా కూడా ఏమవదు. ఒక్కోసారి చాలా తెలివైన వాళ్ళు ఫ్యాన్ వేసి ఇల్లు ఊడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ చెత్త అంతా కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటూ ఉంటుంది. ఈరోజు అలాగే ఇతను ఎంత మంచోడైనా, ఎంత రాజ్యాన్ని శుభ్రపరుస్తూ ఉన్నా ఇవి ఉన్నంతకాలం ఆ చెత్త అక్కడే ఉంటుంది, ఆ మనుషులు అలాగే ఉంటారు. ఒక్కోసారి మనం కూడా స్థానిక సంఘంలో కొంతమంది రాకపోతేనే వందనాలు చెప్పుకోవాలా. మనం ఏమనుకుంటామంటే సభ్యులు తగ్గిపోతున్నారే అనుకుంటాం. ఒక్కోసారి దేవుడే మనకేం చేస్తారంటే చెడ్డోళ్ళని, అవిశ్వాసుల్ని దూరపరుస్తూ ఉంటారు. మీకు అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణం ఉంది కదా, 6 లక్షల మంది బయలుదేరతారు, అందరూ చచ్చిపోతారు. మళ్ళీ దేవుడు ఎంతమందిని తయారు చేస్తారో తెలుసా? మరలా 6 లక్షల మందిని తయారు చేస్తారు. అంటే వీళ్ళు దృఢంగా లేరు, వీళ్ళు బలంగా, అంటే దృఢంగా లేనోళ్ళు బలంగా లేనోళ్ళు మధ్యలో ఏమైపోతారంట. అలాగే స్థానిక సంఘంలో కూడా అందరూ రాలేరు. ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి కుర్చీలు కొన్నాం, కానీ మనుషులను కొనగలమా? మనుషుల విశ్వాసాలను కొనగలమా? కొనలేం. ఎవరు మాత్రమే ఉండగలరంటే దృఢమైన మనసు ఉన్నవాళ్ళు. అయితే ఆ దృఢమైన మనసు మనకుందా, మన కుటుంబానికి ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే ఆ దృఢమైన మనసు మనలో ఉండాలంటే మన హృదయంలో ఏమి తీసేయాలంటే విగ్రహాలను తీసేయాలి. అంటే మన జీవితాల్లో విగ్రహాలంటే ఏంటండి అంటే ఈ మొబైల్స్ అంటారు కదా, ఈ టీవీ అంటారు కదా, తర్వాత చెడు స్నేహాలు అంటారు కదా, చెడు కూడిక సహవాసాలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనకు ఒక విగ్రహారాధన లాంటివే. విగ్రహారాధన అంటే ఏమనుకుంటామంటే ఉట్టి బొమ్మలే అనుకుంటాం.
కానీ విగ్రహారాధన అంటే అర్థం ఏమిటంటే దేవునికి నిన్ను దూరము చేసే ఏదైనా కూడా విగ్రహారాధన. అయితే చెడు సహవాసాలు నిన్ను దేవుడికి దూరం చేస్తున్నాయేమో, చెడు మాటలు నిన్ను దేవుడికి దూరం చేస్తున్నాయేమో, సెల్ ఫోన్లు దేవుడికి దూరం చేస్తున్నాయేమో, లేదా నీ యొక్క మరి నిన్ను దూరం చేసేది ఏంటో నీకే బాగా తెలుస్తుంది. కాబట్టి మనము దేవునికే స్థానాన్ని ఇవ్వాలి. ఎవరైతే హృదయంలో దృఢంగా ఉంటారో ఆ దృఢమైన వాళ్ళు ఎవరికి మాత్రమే స్థానం ఇస్తారంటే దేవునికి మాత్రమే స్థానం, అందరికీ ఇవ్వరు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో కూడా దేవునికి దృఢమైన స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇతడు రాజ్యాన్ని ఇప్పుడు అసలు విషయానికి వచ్చాడు. 7వ వచనం చూద్దాం. ఇప్పటిదాకా ఏం చేశాడు? రాజ్యాన్ని బలపరిచాడు, తను బాగున్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని బాగు చేయడానికి చెడుని తీసేశాడు. ఇప్పుడు మీకు కూడా ఒక బాటిల్ ఇచ్చి మంచినీళ్ళు పట్టండి అని అన్నాను అనుకోండి, దాంట్లో సరుపు నీళ్ళు ఉన్నాయి అనుకుందాం కాసేపు, దాన్ని మీరేం చేయాలి? పారబోయాలి, ఇంకా కడగాలి. ఓకే, ఈ 2 చేశాక ఇంకా పట్టాలి, అంతేనా? అలా కాకుండా పట్టమన్నారు కదా అని మనకేదో కంగారు, అతిభక్తి అంటారు కదా, దృఢభక్తి కాదు అతిభక్తి. పట్టమన్నాడు అని నలుగురిని తొక్కుండి వెళ్ళిపోయి ఆ బాటిల్ మోత తీసి నీళ్ళు పట్టి తీసుకొచ్చారనుకో, అది పనికొచ్చిద్దా పనికిరాదా? అంటే మీకు గతంలో కూడా చెప్పా, మన భక్తి ఎప్పుడు కూడా అతిభక్తిగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? దృఢభక్తిగా ఉండాలా. అయితే దృఢభక్తిగా ఉండాలి అంటే ఇప్పుడు అతను రాజ్యాన్ని శుభ్రపరిచాడు. ఇప్పుడు రాజ్యాన్ని శుభ్రపరిచి రాజ్యానికి ఏదైతే అవసరమో అది ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం చేశాడంటే 7వ వచనం, తన ఏలుబడి యందు మీరు అలాగా పరిశీలన చేస్తున్నట్లయితే చాలు, 9వ వచనం దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే రాజ్యంలో విగ్రహాలను తీసేసి, అంటే శుభ్రపరిచాడు కదా, ఇప్పుడు దేనిని నింపాలనుకుంటున్నాడు? నీతిని నింపాలనుకుంటున్నాడు. నీతి అంటే ఏంటంటే దేవుడు వాక్యమే నీతి. కాబట్టి ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించడం అనేది ప్రారంభించాడు. ఆ ధర్మశాస్త్రమును బోధించడానికి అక్కడ కొంతమంది పని వాళ్ళని ఏం చేశాడంట? కురమాయించాడు. ఆ పని వాళ్ళు కూడా రాజు మాట విని సరే అన్నారు. కొంతమంది టైం లేదు, కొంతమంది నాకు తీరిక లేదు, కొంతమంది నాకు రాదు, ఇలాంటి మాటలు మాట్లాడాలి. అయితే శుభ్రపరిచిన ఈ యోధా రాజ్యంలో ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రము బోధిస్తే వీళ్ళు తొందరగా ఏం చేయగలుగుతారంటే దానిని అందుకోగలుగుతారు. వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పగలుగుతాయి. వాళ్ళ హృదయాలు ఏమవుతాయి? ఈరోజు మనం ఎందుకు మారలేకపోతున్నామంటే చక్కటి వాక్యాలు వింటూ ఉన్నాం, గొప్ప వాక్యాలు వింటూ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఈ మధ్య బయట సంఘాల్లో వాక్యాలకు వెళ్తున్నాం కదా, నాకేం అనిపించట్లే, అరే ఈ వాక్యం నేను చెప్తే భలే చెప్పేవాడినే అని అనిపిస్తుంది మనసుకి. కానీ ఆ స్థానిక సంఘాలు చాలా అభివృద్ధి పొందుతున్నాయి. అంతంత మాత్రం చెప్పే స్థానిక సంఘాలు, అంతంత మాత్రాన టైం కేటాయించే సేవకుడు స్థానిక సంఘాలు ఏమవుతున్నాయంటే ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. మనం ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం అని ఆలోచన చేసినప్పుడు ఒకవేళ కారణం ఇదేనేమో. మంచి వాక్యం వింటుంది, చక్కగా వింటున్నాం, మారాలని మనసు ఉంది, కానీ మన లోపల పాపాలను ఉంచేసుకున్నాం కదా. మరలా మనకి మన జీవితాల్లో విగ్రహాలుగా సెల్ ఫోన్లు, సహవాసాలు, ముచ్చట్లు ఉన్నాయి కదా, ఇవి మనల్ని ఏం చేయనియడం లేదు? ఎదగనియట్లేదేమో. అంటే మనం ఎదగపోవడానికి గల కారణం ఏమిటి అంట? ఇవి. కాబట్టి ఈ యెహోషాపాతు తెలివైనోడు, రాజ్యాన్ని ముందేం చేశాడంట? శుభ్రపరిచి, అంటే బాటిల్లో ఉన్న సబ్బు నీరుని తీసి శుభ్రపరిచి మంచినీళ్ళను నింపాడు. అలాగే యోధా రాజ్యంలో చెడు తీసి మంచిని నింపాడు. నింపడానికి అనేకులు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంట? ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేకులు వెళ్ళి 9వ వచనం చదవండి. చాలు. వాళ్ళు ఏం చేశారంటే యోధా పట్టణంలో ఉన్న దేవతా స్తంభాలన్నీ తీసింది ఎవరు? ఈయన. యోధా మొత్తానికి వాక్యాన్ని ప్రకటించింది ఎవరు?
వీళ్ళు. అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్గా పని చేస్తున్నారు. ఒక్కడే పని చేయట్లా, ఒక్కడే ఎంత మేరకు చేయాలో అంత చేసేసాడు. మిగతా పనిని ఎవరికి అప్పచెప్పాడు? చెప్పాడు. అయితే దీనికి సంఘానికి ఒక చిన్న కనెక్షన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, రాజు అనేవాడు ఒక సేవకుడు అనుకుందాం. ఈ రాజు ఈ సేవకుడు చేయాల్సిన పని సంఘంలో చేసేసాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? ఈ 7వ వచనం నుంచి 9వ వచనం దాకా ఉన్న వాళ్ళందరూ కూడా సంఘ సభ్యులు. ఇప్పుడు ఈ సభ్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సింది? సమాజంలోకి వెళ్ళి అందరికీ కూడా ఏం చేయాలా? ప్రకటించాలి. అంటే సంఘం ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పని బాగానే జరుగుతుంది, కానీ వినిన వారి పని ఏం చేయట్లేదంట, సరిగా చేయట్లా. అది ఎక్కడో మీ ప్రపంచానికి వద్దు, ఏదో ఆ వీధి అవతల నుంచి ఈ వీధి అవతల దాకా వద్దు, మీ కుటుంబానికి కూడా మీరు ప్రకటించలేని స్థితిలో ఉన్నారు. అది నిజమా, అది అబద్ధమా, మీ హృదయాలకి మీరే చెప్పుకోండి. అంటే ఇక్కడ ఈరోజు వాళ్ళకి పని అప్పచెప్పినప్పుడు బాధ్యతగా పని చేశారు. ఆ బాధ్యతగా చేయవలసిన పనిని ఎవరు అప్పచెప్పారంటే రాజు చెప్పాడు. ఆ పనిని వాళ్ళు కూడా ఎలా తీసుకున్నారంట? ఇందా మీకు చెప్పా. ఆ యోధారాజు తన హృదయంలో ఎలా ఉన్నాడంట? దృఢంగా. ఇంకొక మంచి పదం, తన మనసును దృఢపరుచుకున్నాడు. ఈరోజు నేను కూడా వాక్యం చెప్పినప్పుడు మీరేం చేయాలంటే వాక్యము చేత మీ హృదయంలో పాపాలను తీసివేసి, దేవునికి ఏ విషయంలో మీరు దూరం అవుతున్నారో వాటిని తీసివేసి వాక్యము చేత మీ హృదయాలను బలపరుచుకోవాలి. మీరు బలపరుచుకుని మీరు అనేకులను బలపరచడానికి సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తామంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తాం, ప్రార్థన అయిపోయాక బైబిల్ పట్టుకుని ప్రార్థన అయిపోయాక కుదిరితే ఇళ్లలో ఉంటాం, లేదంటే రోడ్ల మీద ఉంటాం, అవకాశం ఉంటే పనులకి ఇవే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎవరికి స్థానం లేదంట? దేవునికి స్థానం కాదు. కానీ మళ్ళీ తిరిగి ఏమంటారు తెలుసా? దేవుడా నా కుటుంబం ఏమవ్వాలా? బాగుపడాలా. ఎలా బాగుపడి? కాబట్టి ప్రియ సహోదరులారా, మరి 10వ వచనాన్ని చదువుకుని ఇంకా సమయం అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఈ వాక్యాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసిన పనేమీ లేదు. చేసిన పని ఏంటి అసలు? రాజ్యంలో విగ్రహాలని తీసేశారు. చేసిన పని ఏంటి? ఇక్కడ 10వ వచనం దాకా చదివినప్పుడు వాక్యాన్ని బోధించారు. ఈ రెండూ చూసి ఎవరు భయపడ్డారంట? శత్రువులు అందరూ భయపడ్డారు. అదేంటి, చేసింది ఏముంది ఇక్కడ? ఏం లేదే, కానీ అందరూ భయపడ్డారు. కారణం ఏంటి అంటే దేవుడి సహాయం. అది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం యుద్ధం అంటే కొట్టుకోవడమే, భయపెట్టడం అంటే కండలతో అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళ పాపాలను తీసివేసినప్పుడు, వాళ్ళ రాజ్యంలో నీతులు నింపబడినప్పుడు, వాళ్ళ మనసులను వాక్యము చేత దృఢపరిచినప్పుడు వాళ్ళకి స్థిరత్వాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. వీళ్ళ జోలికి ఎవ్వరు రాకుండా అందరిలో ఏం పుట్టించాడంట? భయం పుట్టింది. కాబట్టి మీరు కూడా మీ జీవితాలు బాగుపడాలి అంటే ఆ పనినే చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, దేవుని చిత్తమైతే ఇది మరలా ఎప్పుడు చెప్పుకుంటాం? ఆదివారం సాయంత్రం చదువుకుందాం. ముగిస్తూ ఉన్నాను.